రూల్స్ వెంటనే కేసీ నాయకత్వం కేసీ నాయకత్వం యాజమాన్య మండి వైఖరి యాజమాన్య మండి వైఖరి యాజమాన్య మండి వైఖరి యాజమాన్య మండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏపీఎస్సీ రూల్స్ వెంటనే ఏపీఎస్సీ రూల్స్ వెంటనే ఆపరేటర్గా పనిచేస్తాను. మేము గత 30 సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాము. అంటే గ్రేడ్ల వైజ్గా పనిచేస్తున్నాము. ఫీల్డ్లో కొంతమంది ఆఫీస్ సైడ్, కొంతమంది ఈఆర్ఓ సైడ్, కొంతమంది చేస్తాము. అంటే 30 ఏళ్ల నుంచి బ్రిటిష్ నాడం రూల్స్ తీసుకొచ్చి మాపై ఆర్టిషన్గా క్రియేట్ చేసి గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో 17లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేశారని చెప్పారు సార్. అసెంబ్లీ సాక్షి చెప్పారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. మాకు డైలీ వేజెస్ కంటే అన్యాయంగా జీతం కట్టిస్తారు. మేము 17లో రెగ్యులర్ అయినప్పుడు 25,000 మంది ఉంటాం సార్. ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు వచ్చి, కొంతమంది చనిపోయి, కొంతమంది లాస్ట్కు 19,000 మంది మిగిలాము. మా డిమాండ్ ఒకటే, మేము కొంతమంది కోరికలు కొడతలేము. మాకు ఇచ్చిన హామీల ప్రకారం అప్పుడైతే పాత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాని విధంగా అర్హతను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. చనిపోతే కూడా మా కార్మికులు ఎవరైనా చనిపోతే ఫీల్డ్ మీద వెళ్ళడం చాలామంది చనిపోయారు. ఆ జేఎల్ఎం, ఒక జేఎల్ఎం క్యాడర్లో ఉన్నాడు ఆర్టిషియన్ 37,000 జీతం తీసుకోవతాడు గ్రేడ్ 2 ఉన్నప్పుడు. ఒకవేళ వాడు ప్రమాదంగా చనిపోతే వాళ్ళ భార్యకు కానీ, బిడ్డకు కానీ, కొడుకుకు కానీ ఉద్యోగాలు ఇస్తే 10,000 జీతంతో మమ్మల్ని గ్రేడ్ 4 కింద జమ కట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. అది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక ఆర్టిషియన్ గ్రేడ్ 2 బతుకున్నప్పుడు 37,000 జీతం తీసుకోపోతే ఆయన పిల్లలు బతికే స్టేజ్లో ఉన్నారు. ఆ ఇంటి యజమాని పోయినాక కూడా వాళ్ళకి గ్రేడ్ 4 అంటే 10,000 కూడా చేతికి రావు. ఆ 10,000ల్లో ఆమె కిరాయి ఏం కట్టాలి, వాళ్ళ పిల్లలు ఏం చదివించాలి, మరి ఆమె మనగాడు ఎట్లా జరగాలి? ఇదే వ్యతిరేకత ఏంటంటే మా ప్రతి దగ్గర వ్యత్యాసం, జీతం దగ్గర వ్యత్యాసం, రూల్స్లో వ్యత్యాసం, మెడికల్లో వ్యత్యాసం, అన్నింటిలో వ్యత్యాసం. అదే ఒక జేఎల్ఎం, రెగ్యులర్ జేఎల్ఎం చనిపోతే అతన్ని వాళ్ళ భార్యకు ఒకవేళ డిగ్రీ ఉందనుకోని జూనియర్ అసిస్టెంట్ ఇస్తారు. ఒకవేళ కొడుకు బిడ్డకు కానీ బీటెక్ అట్లుంటే సబ్ ఇంజనీర్ పోస్ట్ ఇస్తారు సార్. ప్రతి దగ్గర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా కోరిక ఒకటే సంస్థలో ఒకటే రూల్స్ ఉండాలి. ఈ స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఏం చేసిరంటే మా పైన ఆర్టిషియన్ ముద్రేసి వెట్టి చాకరీ చేయించుకుంటాం. అంటే పొద్దున్న ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో. ఆఫీస్లో ఒక సైడ్ ఉంటుంది, కానీ ఈ ఫీల్డ్ మీద పనిచేస్తూ ఈ వాతావరణం చేంజ్ అయితే ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. చివరికి వాడు లైవ్ చనిపోయి పోతాడా, లేక అంగవైకల్యంతో కూడా పోతాడా తెలియదు. ఆ స్టేజ్లో ఆర్టిషియన్లు పనిచేస్తున్నాం. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు మన బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఏమన్నారంటే పాదయాత్ర చేసేటప్పుడు మేము రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే మేము చాలామంది అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు కూడా మేము ఆ పోరాటం చేసినప్పుడు మా సంస్థనే బాగా ప్రచారం చేసి ఓట్లలో కేసీఆర్ను గెలిపించాము. ఈసారి కూడా వీళ్ళు చెప్పినప్పుడు చేసినాం. కానీ ఆ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో గత 3 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా చేస్తుంది. కాబట్టి మా టీజాగ్ ఒక 11 సంఘాలు ఫామ్ అయ్యి ఒక టీజాగ్గా ఫామ్ చేసినాము. 26 తారీఖు ధర్నా, 30 తారీఖు ధర్నా, 2వ తారీఖు సర్కిల్ ఆఫీస్లో వంట వార్పు ఉంటుందండి. 7 తారీఖు చలో వరంగల్. ఒకవేళ వరంగల్ తర్వాత మా డిమాండ్లు కానీ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మేము సమ్మెకు దిగడానికి ఎటువంటి వెనుకాడుకు వేయం సార్. ఖచ్చితంగా ప్రతి ఆర్టిషియన్ సమ్మెలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం అంధకారం అయిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. శ్రీనివాస్, సంగారెడ్డి సర్కిల్ ఆఫీస్ సిఆర్ఎస్ సెక్షన్ ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మేము ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టాము. అందులో భాగంగా మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పేసి సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే అందరినీ కూడా 23,000 మందిని కూడా కన్వర్షన్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిగా చేసుకుంటున్నాము. కాబట్టి మేము ఈ 26వ తారీఖు నాడు మొదటి నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అలాగే ఈరోజు 32వ తారీఖు రెండవసారి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే 2వ తారీఖు నాడు కూడా వంట వార్పు కార్యక్రమము ఉంటుంది కాబట్టి ఆ తర్వాత చలో వరంగల్ కార్యక్రమము 7వ తారీఖు, ఆ తర్వాత 8వ తారీఖు కూడా సమ్మెకు సిద్ధమని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా డిమాండ్లను కూడా పరిష్కరించేంత వరకు కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ